అవునరా నాని, ఈ చిట్టినీడు విమలమ్మ మనవడ సత్తా ఆ అమ్మాయి వాళ్ళకి తెలియాలరా. మామగారు మరి ఆ డిప్యూటీ కలెక్టర్ పరీక్ష ఎలాగండి? ఆ పరీక్ష వీడు ఎప్పుడైనా ఖచ్చితంగా పాస్ అవుతాడు. ముందు ఈ పరీక్ష పాస్ అవనివ్వండి. ఈ డ్రమ్ముగాడు కూర్చొని గాలి తగ్గిపోయింది. పెట్టు బండి పెట్టు. గాలి పెట్టు. ఏ మిస్టర్, కమ్ ముందు మా కార్కి ప్రెషర్ పెట్టు. వీఆర్ ఇన్ హరీ, కమ్ ఫాస్ట్. ఏంటి పెద్ద బండి వెళ్ళిపోతున్నా ఏంటి? పగిలిపోద్ది. ముందు ఎవరు వచ్చింది? పోలేరా ఏ స్టెప్ ని మనకి ఎలాంటి స్టేటస్ ఉంటో అది ముఖ్యరా. ఏ మిస్టర్, ముందు మా కార్ సంగతి చూడు. కమ్ ఆన్ ఫాస్ట్. అవునరా, బండితో పాటు ఆడికి కూడా గాలి పెట్టు, సరిపోతుంది. You scoundrel, what did you say? I'll see your end now. ఏంట్రా స్పీడ్? అనుకోండి ఏంట్రా ఇప్పుడు మీకే కల్చర్ వాళ్ళు ఎవరు ఇలా వీధిలో పడి గొడవ పడరు. దయచేసి వాడిని ఆపు. చంపి పారేస్తాను. ప్లీజ్ స్టాప్ ఇట్ నిక్కీ. Hey, how dare you talk to her? ఇప్పుడు పెట్టు ఈ బెదవులకు గాలి. Why 3? 10 మంది ఉన్నాయి వాళ్ళ తన్ని పారేసేవాడిని. అది నాకేం పెద్ద విషయం కాదు. యు నో సంథింగ్ నిక్కీ, నా పంచెస్ కరెక్ట్ గా వస్తే ఎవరినైనా సరే ఈజీగా లేపేస్తాను. వాట్ అమెరికన్, గొప్ప స్పిరిట్స్ తో ఉన్నావు. సంథింగ్ ఇంట్రెస్టింగ్? Of course Colonel, I gave those 3 fellows super blows. ఎందుకు? నన్ను ప్రొవోక్ చేశారు. ఎలా ప్రొవోక్ చేశారు? Oh, forget it Colonel. ఆ చెత్త వివరాలు అవసరమా? Anyway, if you want the detail, just give him. Okay. మనవాడు గిటారిస్టే కాదు, బాక్సర్ కూడానా? అవును తాతయ్య, మన విక్కీ కొట్టిన దెబ్బలకి ఆ బోండం గడి బ్లడ్ అంతా డ్రైన్ అయిపోయింది. ఇక మన రోమియో గడైతే బాధతో మెలికలు తిరిగిపోయాడు. నీకి ఈ ఫైట్ వ్యవహారాన్ని నా కామన్ సెన్స్ అంగీకరించడం లేదు. ఏ నష్టం లేదు. వాడు చేసిన అవమానం గుర్తుకొస్తుంటే ఒళ్ళు మండిపోతుందిరా. ఆపరా బాబుని, ఆలాపరా. నిన్నేరా అబ్బో, నిన్నేరా. తాతయ్య రెడీయా? ఓకే బంగారు, ఐ యామ్ రెడీ. Where are you going? విక్కీ, తాతయ్య చెకప్ కోసం మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో. హే, నేను ఒక్కడిని ఇక్కడ ఏ చేస్తాను? యు నో ఐ రియల్లీ గెట్ బోర్డ్. నేను వస్తాను. అట్లీస్ట్ ఇండియన్ రోడ్స్ మీద డ్రైవింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ప్లీజ్. ఓకే. నీకి పిల్లిని చంకలో. తాతయ్య, వాట్స్ ద రిటైర్డ్ మ్యాన్ సేయింగ్ నౌ? అరే నీరజ్, అమెరికా బండి ఇటే వస్తుంది. మనం ఈ పక్క జోన్లోకి వెళ్ళిపోదాం పద. నమస్కారం కల్నల్ గారు. నమస్తే నమస్తే. నిన్న అమెరికా వాడు మా వాళ్ళ మీద చేయి చేసుకున్నాడు. నీకు ఈ రోడ్డు మీద గొడవలొద్దు, ఆపేయమన్నాను. ఆపకపోగా ఆనందించింది. ఏదో చిల్లర వెదవా అల్లరి చేశాడని వదిలేద్దాం అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్ అవమానం జరిగిందని గొడవ పెట్టేస్తున్నారు. వీడికి చిన్న డోస్ ఇస్తాను. పెద్దవాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించమని కోరటం బాగోదు, కానీ అభ్యంతరం చెప్పకండి. అన్నయ్య దా. You stinking piece of shit! ఒరిజినల్ యాక్షన్. కిస్కో బాండ్ డిస్కో లగాన్. తింటాం కాదు, అడు చూడు. హలో
హలో, ఎవరండి లోపల? ఏమండి ఏం కావాలి? నీ దగ్గర ఏదో స్పెషల్ పాన్ ఉందట. ఉంది. అయితే శుభ్రమైన ఆకుల్లో, శుభ్రమైన దినుసులతో, శుభ్రమైన చేతులతో ఓ శుభ్రమైన పాన్ కట్టు. శుభ్రం గురించి అంత శుభ్రంగా మాట్లాడుతున్నారు. తమరు ఎవరండి? సీతంపేట శానిటరీ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యాన్ని. ఓహో, హెల్త్ డిపార్ట్మెంటా? ఓ సెకండ్ ఇవ్వండి. ఇంత శుభ్రత అండి, దీనివల్లే కదా చికెన్ గునియా, మటన్ గునియా, ఫిష్ గునియా అని కొత్త కొత్త రోగాలు వచ్చేస్తున్నాయి. రోగాలు పాతవే, జనానికి అర్థం కాకుండా ఉండడానికి కొత్త పేర్లు. ఇంతకి పాన్ ఎవరికి? అదే మా బాస్కి, హైదరాబాద్ నుంచి వచ్చాడు. నీ పాని అడిగితే పర్లేదు, అమ్మాయిలు కూడా మమ్మల్ని చూడమంటున్నాడు. డిపార్ట్మెంట్ లో బ్రోకర్ లా వాడుకుంటున్నాడు మమ్మల్ని ఎదవనాయాల. ఇట్లాంటి సర్వీస్ చేసి కాబోలు పైనున్నవన్నీ శుభ్రం అయిపోయాయి. ఇంతకీ తమ ఆఫీసర్ గారి వయసు ఎంతో? 2 నెలల్లో రిటైర్ అవుతాడు. ముసలోడికి దసరా పండుగ అన్నమాట. తమరు కూడా ఇట్లాంటిది కట్టమంటారా? ఈ కిళ్ళీలు మాకెందుకు? మా వంశంలో ఇప్పటి వరకు 70 ఏళ్ల వయసులో కూడా ప్రతి వాళ్ళు మంచాలు ఎరగొట్టారు. మాకు పవర్ కోసం కాదు, పవర్ తగ్గడానికి కావాలి. డాక్టర్ సమరం గారిని సలహా అడగండి. ఇదిగో పాను 700. అందరికి 400కే ఇస్తూ నన్ను 700 అడుగుతావా? నీ షాప్ లో పరిశుభ్రత లేదని ఫైన్ వేయిస్తాను. నీ లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తాను. తల మీద డ్రైనేజ్ లైన్ వేయిస్తా. 1000 రూపాయలు ఖర్చు పెట్టి నీ శీతం పెట్లో నేను బ్రోకరేజ్ చేస్తున్నావని టంకు 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 వేయిస్తా. ఎవడి పాన్ రా ఇది? శంభులింగం పానా మజాక. ఇప్పుడు ఇది 700 కాదు, 1000. అట్టరా ధరికి తీసుకెళ్ళా. జంప్. విక్కీ, ఐమ్ సారీ, అది పొరపాటున జరిగిపోయింది. ఇట్స్ ఓకే, ఐమ్ ఆల్ రైట్. నిక్కీ, నేను రేపు వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? బ్యాక్ హోమ్, స్టేట్స్ కి. ఇంత త్వరగానా? నిక్కీ, బిఫోర్ ఐ లీవ్ ఐ వాంట్ టెల్ యూ సంథింగ్. నీకోసం నేను ఎంతో ఆశతో వచ్చాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను, వి ఫర్ ఎన్, వి ఫర్ ఎన్. ఆ అర్థం ఏంటో తెలుసా నీకు? విక్కీ ఫర్ నిక్కీ. Vicky is always for Nikki, but I've realized Nikki is not for Vicky. You're a distant dream. తాతయ్య, ఏమిట్రా? విక్కీ వెళ్ళిపోతానంటున్నాడు. ఎక్కడికి? అమెరికాకి. మంచిదే కదా. మంచిది కాదు, నువ్వు అసలు పోలీసుల్ని పిలిచి వాడిని అరెస్ట్ చేయించాల్సింది. చూడు నిక్కీ, నిన్న మనవాడు ఇచ్చాడు, ఇవాళ పుచ్చుకున్నాడు, అంతే కదా? తాతయ్య, విక్కీ ఎంత ఫీల్ అవుతున్నాడో తెలుసా? అయినా ఆ రోమియో గాడు ఎంత చెత్తగా బిహేవ్ చేసినా నువ్వు ఒక్క మాట కూడా అనవు. అసలు వాడి గురించి నువ్వేమనుకుంటున్నావు? చాలా మంచివాడు అనుకుంటున్నాను. తెలివితేటలు, ధైర్య సాహసాలు ఉన్నవాడు అనుకుంటున్నాను. ఆ సంస్కారం చూడు, దెబ్బలాటకు ఎందుకు దిగవలసి వచ్చిందో ఎంతో వినయంగా చెప్పాడు. అదిగో అలా. Nicky, he's definitely a good fellow. He? Good fellow? To me, he's a buffoon. అయ్యో అయ్యో, వాడిని ఎత్తిన కుండ ఏంటి, వాడికి పాటలేంటి? ఇదొక చెక్క పిన్ని గారు. కుండతో సాధన చేస్తే గొంతు విచ్చుకుంటుంది, గాత్రనాళాలు క్లీన్ అయిపోతాయి. కుండలో తలకాయ పెట్టి ఆలపిస్తే గొంతు విచ్చుకుంటుందని నేనెక్కడా వినలేదు. అలా అడగండి, అన్ని ఆయనకే తెలుసు అనుకుంటారు. పోటీ తేదీ దగ్గరికి వచ్చేస్తుంది, నాకు ఇక్కడ టెన్షన్ వచ్చేస్తుంది. ఓ మై గాడ్. వివేకానంద్ గారు, మన నీరజ్ స్టేజ్ మీద ఇలాగే పాడతాడా? డిగ్రీ చదవాల్సిన వాడు ఓనమాలతో సరిపెట్టుకోకూడదని నాకు తెలుసు. ఇప్పుడు ఎతకండి పాట నేర్పే గురువు కోసం. అన్నాళ్ళు ఓ స్ట్రాంగ్ కాఫీ బెటరా, ఓ లోటాతో. చెప్పండి కుర్రాళ్ళు, ఏం కావాలి? కళ్యాణిలో కమనీయతను చూపిస్తాను, మోహన్తో మైమరి